హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా పుట్టినరోజు వ్లాగ్ అనమాట. నైట్ పార్టీది వీడియో నిన్న పోస్ట్ చేశాను కదా, దాని తర్వాత రోజు అనమాట. ఇంకా మేమైతే మా మామయ్య వాళ్ళ తోట దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చెల్లి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చారు. ఇంకా భానుగాడు విద్యగాడు కూడా అక్కడే రెడీ అయ్యి మంచిగా వచ్చేసారనమాట. మేము ఇక్కడ శ్రీనివాస్ గారు నేను రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు మా మామయ్య మా లక్ష్మీ మామయ్య అట్లాగే మా చిన్న అక్కలు కూడా రెడీ అయ్యి అక్కడ నుండి వస్తున్నారు అనమాట. మా మరిది గారు వాళ్ళకి కూడా చిన్న కారు ఉంది కదా, అదైతే పంపించారనమాట డ్రైవర్ని పెట్టి. ఇంక ఇక్కడైతే మేమందరం ఇన్నోవాలో అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమేం చేసాం అనేది వీడియోలో చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళేదారిలోనే మేము అక్కడే కుక్ చేసుకోవాలని మొత్తం ముందు రోజే అంతా సిద్ధం చేసుకున్నామని మీకు వీడియోలో చెప్పాను కదా. అట్లాగే ఇక్కడ టిఫిన్ చేయడానికని గన్నవరంలో ఆగామన్నమాట. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఎదురైంది మాకు. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే కార్లు 2 పట్టవు, బయట పెట్టేసాయని రోడ్డు మీద అని అన్నారు. మేము టిఫిన్ చేసి వెళ్ళే లోపల మాకైతే రోడ్డు మీద పెట్టినందుకు ట్రాఫిక్ పోలీస్ అయితే మాకు ఫైన్ అయితే వేశారనమాట. 2 కార్లకు కూడా ఫైన్ అయితే పడింది. మనకి తెలిసి చేసినా తెలియక చేసినా కూడాను హోటల్ వాళ్ళది తప్పు అనమాట. లోపల పార్కింగ్ ఉంచుకొని కూడా బయట పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ హోటల్కి వచ్చేసాం కదండి, ఇంక ఇక్కడ ఎవరు ఏం తింటారు అనేది టిఫిన్ అయితే అడిగేసి ఇంకా ఎవరెవరికి ఏం కావాలనేది శ్రీనివాస్ గారు మా మరిది గారు ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడైతే లైట్గా ఉంటుందని అందరం ఇడ్లీయే తిన్నాం మ్యాక్సిమం. ఇంకా ఇక్కడ పక్కన టీ స్టాల్ ఉంటే అక్కడ టీ తాగేసాం అనమాట. ఇంకా మా అక్క అయితే అక్కడ నుండి పువ్వులు తీసుకొచ్చారు. ఇక కనకంబరాలు, మా చిన్ని అక్క వాళ్ళ ఇంటి దగ్గర చాలా కనకంబరాల చెట్లు అయితే ఉంటాయి అనమాట. పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది, దానికే వస్తాయి చాలా వరకు పువ్వులు. చూసారు కదా, ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి అనమాట. ఇది మేము పెనమలూరులో ఉన్న పద్దుకుండే వాళ్ళం అనమాట. అక్కడైతే ఈ చెట్టు ఉండేది, చిన్న కొమ్మ తీసుకెళ్లి పెట్టారు. చాలా పూలు అయితే వస్తాయి అనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది చెట్టు, ఇంకా చాలా పూలు వస్తాయి. ఇంకా దానికి అంటు కూడా కట్టారనమాట. ఈసారి వెళ్ళినప్పుడు అక్క ఇస్తానన్నారు, తీసుకొచ్చి మన ఇంట్లో కూడా ఇక్కడ పెట్టాలి. ఇంకా చాలా పూలు అయితే వచ్చాయన్నమాట. చెల్లికి కొంచెం, నాకు కొంచెం పెట్టుకున్నాం. ఇంకా మా అక్క ఏంటంటే భానుగోడు విద్యగోడు పువ్వులు ఎక్కువ పెట్టుకోరు అనమాట. వాళ్ళు ఏంటంటే ప్యాంట్ షర్ట్లో అట్లా వేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు జడలు వేసుకోరు అనమాట ఎక్కువగా. ఎప్పుడో ఒకసారి అట్లా జడలు అట్లా వేసుకుంటారు కానీ పువ్వులు పెట్టుకోవడం వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. ఇంకా మేము ఏంటంటే ఇంకా అక్క మాకు పంపిస్తూ ఉంటారనమాట. లేదు అనుకుంటే అమ్మకు కోసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. ఇంకా అమ్మ ఏంటంటే మాల కట్టి మా చిన్న చెల్లి ఫోటోకి అయితే వేస్తారు, లేదంటే నాన్నగారి ఫోటోకి కానీ మా మామయ్య ఫోటోకి కానీ వేస్తూ ఉంటారనమాట. ఇంకా మేము ఇట్లా ఏమైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మా చిన్న చెల్లి గుర్తొస్తూ ఉంటుంది, నాన్న గుర్తొస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళు మాతో పాటు మామూలుగా ఇట్లా లేకపోయినా మా వెనకే మా పక్కనే ఉంటారని మేము అనుకొని, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మాతో పాటే ఉన్నారు, మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకుంటూ ఉంటాము ప్రతి నిమిషం. మా అమ్మ ఇట్లా పాడైపోవడానికి చాలా వరకు మా నాన్నగారు, మా చిన్న చెల్లి ఇట్లా చనిపోయారు కదా, దాని గురించే అమ్మ చాలా వరకు దిగులు పెట్టుకొని పాడైపోయారు అనమాట. చూడటానికి ఆవిడ ఏజ్ చాలా పెద్దగా ఉంటారు కానీ అమ్మ అంత ఏజ్ ఏం కాదండి, 45 అట్లా ఉంటాయి అన్నమాట అమ్మకి. కానీ ఆవిడ కంటే పెద్ద పెద్దళ్ళు చాలా యంగ్గా ఉంటారు. మాకేంటంటే ఇట్లా దెబ్బ మీద దెబ్బ తగలడం వల్ల అట్లా అయిపోయింది అనమాట పరిస్థితి. ఇంకా ఇక్కడ మేము అన్ని తెచ్చుకున్నా ఏంటంటే తీసుకెళ్తున్నాం అనమాట. చేను దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పూలు అయితే సాగిపోయినాయి అనమాట, జడబారు వచ్చేసాయి. మళ్ళీ జడబారు పెట్టుకున్నారు ఏంటని అనొద్దు. మామూలుగా అవి పూలు ఏంటంటే కట్టినప్పుడు ఉన్నట్లు తర్వాత ఉండవు కదా, ఇంకా అట్లా అన్ని. ఇంకా మా తమ్ముడు కార్తిక్ అయితే టెంట్ అయితే వేయించాడనమాట. కుకింగ్కి కావాల్సిన సామాన్లు, కుర్చీలు, ఇంకా బల్లలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంకా ఎండగా ఉందని చెప్పేసి ఇవైతే కడుతున్నారు. ఇంకా గ్రీనీ కూడా అవి తీసుకొచ్చి పెట్టారనమాట కార్పెట్ టైప్లో. ఇంకా వాటి మీద మేము తెచ్చుకున్న లగేజ్ అవన్నీ ఉన్నాయి కదా, కూరగాయలు, ఉప్పు కారాలు, మొత్తం A to Z కుకింగ్కి ఏం కావాలి అవన్నీ కూడా ఇక్కడ నుండి ముందే చూసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు ఏంటంటే గ్యాస్ బండ అవన్నీ తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ అన్ని మా అక్క వాళ్ళు చికెన్ అవన్నీ కడుగుతున్నారనమాట. ఇంకా వెజిటబుల్ బిర్యానీ అట్లా చేశారు, కొంచెం వైట్ రైస్ ఇట్లా ఇంకా వెరైటీగా కుక్ చేశారనమాట. ఇంకా స్వీట్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే చెల్లి సొరకాయ హల్వా ఒకటి, క్యారెట్ హల్వా ఒకటి చేశారనమాట. ఇంటి దగ్గర నుండి చేసుకొని తీసుకొచ్చాం ఇక్కడికి. మేము ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఏదో ఒక స్వీట్ అయితే చేసి తీసుకొస్తాం అనమాట. మా చెల్లి ఏంటంటే క్యారెట్ హల్వా కానీ లేకుంటే సొరకాయ హల్వా ఇట్లా స్వీట్స్ ఎక్కువ చేస్తుంది, గులాబ్ జామున్ కానీ ఇట్లా. బిర్యానీస్ అంటే కొంచెం తక్కువ అనమాట తను చేసేది, కుకింగ్ బాగా చేస్తుంది మా చెల్లి.
ఇంక ఇక్కడ మా మామయ్య వాళ్ళు కుక్ చేస్తున్నారనమాట. కొబ్బరికాయ కొట్టారు. నేను కొన్ని వీడియోస్ ఏంటంటే తీయలేదనమాట. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా, అటు సైడ్ ఉన్నాను. అంటే ముళ్ళు అవి ఉన్నాయి కదా, కొంచెం భయం వేస్తుంది అనమాట. పిల్లలు ఆడుకుంటే పాములు అట్లా వస్తూ ఉంటాయని. అట్లాంటివి ఏం లేవన్నమాట. కాస్త అక్కడక్కడ ముళ్ళు ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసేసి మేమందరమే ఇంకా అటు సైడ్ కూరగాయలు అవి కట్ చేస్తున్నాం. మా అక్క అయితే, మా చిన్ని అక్క చికెన్ అవి క్లీన్ చేసి ఇంకా అక్కడ పెట్టారనమాట. ఇంక ఇక్కడైతే మా మామయ్య రైస్ కడిగి పెట్టి ఇంకా దానికి కావాల్సిన వెజిటబుల్ బిర్యానీకి కావాల్సినవి అవన్నీ కూడా ఇక్కడ కట్ చేసి మా చెల్లి ఇంకా మా విద్యగాడు భానుగాడు ఇంక ఇవన్నీ పక్కన పెడుతున్నారనమాట. ఇంకా ఈ కట్ చేసేటప్పుడు అంటే విద్యగాడికి చేయి తెగిందనమాట. పచ్చిమిరకాయలు కట్ చేసేటప్పుడు అవి షార్ప్ గా ఉన్నాయన్నమాట బాగా. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళు చేతికి గ్లౌజులు అయితే వేసుకొని కట్ చేస్తున్నారు, చూసారు కదా. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. మా పెద్దత్త వచ్చేసి పచ్చిమిరకాయలు అవి తొడిమెలు తీస్తూ ఉన్నారు. ఇంకా చేయి కట్ అయింది కదా, తను దాన్ని చూసుకుంటూ ఉందన్నమాట. బ్లడ్ వచ్చేసింది. ఇంకా పసుపది పెట్టారు, చిన్నగా కట్ అయిందనమాట. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఆడుకునే వస్తువులు కొన్ని అయితే తీసుకొచ్చాము, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. నేను కట్ చేస్తా ఉంటానంటే వద్దని చెప్పేసి మళ్ళీ తనే కట్ చేసింది. నేను కొన్ని ఉన్నాయన్నమాట, అవి కట్ చేశాను, పచ్చిమిరకాయలు కానీ ఇంకేమైనా కూడాను. నన్ను అయితే ఏం చేయొద్దని పక్కన కూర్చోమన్నారు. కాకపోతే వాళ్ళందరూ చేస్తుంటే ప్రాణం ఆక ఏదో వచ్చి కూర్చున్నాను అనమాట. అయినా సరే నన్ను చేయనీయలేదు. ఇంక మా చెల్లి కట్ చేస్తూ చెప్తుంది అనమాట, వెళ్ళిపోయి పక్కన కూర్చోమంటే నువ్వు మళ్ళీ వచ్చావా కట్ చేయడానికి అది ఇది అని చెప్పేసి. ఇంకా ఎంత చెప్పినా వినట్లేదని గ్లౌజులు అయితే ఇచ్చిందనమాట, వేసుకొని కట్ చేయమని చెప్పేసి. ఇంక ఇక్కడైతే పచ్చిమిరకాయలు అయితే కట్ చేస్తున్నామంటే ఇంక ఈలోపు మా విద్యగాడు జోకులు అయితే వేస్తూ ఉన్నాడు అనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. ఇదివరకు అసలు మాట్లాడేదే కాదు, ఇప్పుడు బాగా మాట్లాడుతూ ఉంది. అందరినీ ఏదో ఒకటి నవ్విస్తూ ఉంటుంది అనమాట. తను డల్ గా ఉంటే తనకు అసలు ఎవరన్నా నచ్చదు, జోకులు వేసి నవ్విస్తూ ఉంటుంది అనమాట. ఇంకా విద్య ఏంటంటే కొంచెం సైలెంట్ గా ఉంటుంది. తనంతా మా అమ్మగారి పోలిక అనమాట. మేనత్త పోలికలు వచ్చినాయి తనకి. మ్యాక్సిమం 99% మా అమ్మే అనమాట. కొంచెం హైట్ ఒక్కటే మా చిన్నమ్మమ్మ గారి హైట్ వచ్చింది, కానీ బుద్ధులు పోలికలు మొత్తం అన్ని మా అమ్మే అనమాట. సేమ్ డిటో దిగిపోయింది తనైతే మాత్రం. చిన్న చిన్న విషయాలకే అలుగుతుందండి విద్యగాడైతే మాత్రం. అసలు మా అమ్మే కనిపిస్తుంది నాకు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను అనమాట, చిన్న మమ్మీ అని. నా అంక అలా చూస్తూ ఉంటది ఏమి అనలేక. కానీ ఇక్కడ మా భానుగాడు ఏంటంటే ఏదన్నా కూడా అంటే అన్నారులే, మనలే కదన్న లైట్ తీసేసుకుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే మేమందరం ఇవన్నీ నేను కొంచెం ఫన్నీగా చెప్తున్నాను, సీరియస్ గా తీసుకోవద్దు. మేము ఎలా ఉంటాం అనేది చెప్తున్నాను అనమాట. నిన్న కామెంట్లో బోరింగ్ వీడియోస్ అట్లాగే వ్యూస్ రావట్లేదని అని అన్నారు. ఈ వీడియో వచ్చేసి మేము దాదాపు పొద్దున్న నుండి సాయంత్రం వరకు తీసిన వీడియో అనమాట. ఇందులో మాకు అవసరమైన ఉంచుకొని మిగతా అన్ని కట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మీకు తేలికేమోనండి, నాకైతే అట్లా ఏం కాదు. దీని వెనక చాలా కష్టం ఉండిద్ది అనమాట. పిన్ టు పిన్ మనం ప్రతిదీ కూడాను మనం చూసుకోవాలన్నమాట, ఏం పెడుతున్నాం ఏంటనేది. ఒక్కొక్కసారి డబల్ గా వచ్చేస్తాయి వీడియోస్, అవన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది పడే వాళ్ళకి తప్ప కష్టం చూసే వాళ్ళకి ఏం తెలియదండి. దయచేసి అట్లా అనొద్దు, చూసి ఇట్లా జడ్జ్ చేయొద్దు. వ్యూస్ రాకపోతే ఈ రోజు రాకపోతే రేపు వస్తాయండి, అంతేగాని చెప్పేసి. ఇంకా మేము ఎలా ఉంటున్నాం అనేది నా వీడియోస్, నేను ప్రత్యేకించి యూట్యూబ్ కోసం నేను వీడియోస్ ఏమి కావాలని చెప్పి మేము బయటకు వెళ్ళట్లేదు కదా. మేము ఎలా ఉంటాము, మా ఇంట్లో ఏమేమి జరుగుతాయి అనేది మాత్రం వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బోరింగ్ వీడియోస్ అంటే నేను డైలీ ఇంట్లో ఏం కుక్ చేసుకుంటాను, ఇంట్లో ఎలా ఉంటాను అనేది చూపిస్తున్నాను. ప్రతి ఇంట్లో అందరూ అలాగే ఉంటారు, కాకపోతే నేను అది మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేసి పెడతాను అనమాట. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మీకు నచ్చినప్పుడు ఎందుకండి, నచ్చే వాళ్ళే చూస్తారనమాట. వ్యూస్ రావట్లేదంటే వస్తాయండి, కొంచెం నిదానంగా వస్తాయన్నమాట. అప్పటికప్పుడు వీడియో పెట్టంగానే రావడానికి నేనేమన్నా సినిమా హీరోయిన్ కాదు, లేదంటే హీరోని కాదు, ఇంకా దేనికి సంబంధించిన పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళని కాదు కదా. మామూలు హౌస్ వైఫ్ అనమాట. నేను ఎట్లా ఉంటాననేది చూపిస్తున్నాను, మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట. అంతకు మించి నేను సెలబ్రిటీని అయితే కాదు కదా, పెట్టగానే వేలకు వేలు వ్యూస్ రావడానికి. నేను ఏదో చిన్న యూట్యూబర్ని అనమాట. జస్ట్ నాకు తెలిసింది నేను మాట్లాడతాను. అందుట్లో ఎన్ని తప్పులు ఉంటాయో నాకైతే తెలియదు, కానీ నేనంతా మంచిగానే చెప్తాను. వినే వాళ్ళకి మరి అది ఎట్లా అర్థమవుతుందో నాకైతే అర్థం కాదు. నేను అంతగా చదువుకోలేదనమాట, ఇంటర్ వరకే చదువుకున్నాను. నాకు తెలిసింది నేను చెప్తాను. తెలియని దాని గురించి నేను మాట్లాడి మళ్ళీ అన్ని తెలుసు అన్నట్లు మాట్లాడడం మనకి చేత కాదు. నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తాను, చెప్పింది చెప్తున్నాను, దయచేసి అనుకోవద్దు, కామెంట్ చేయొద్దు. నేను చెప్తున్నాను అనమాట, మీకు అర్థం అవ్వాలి కదా నేనేంటి అనేది. అప్పుడే నా వీడియోస్ ఎట్లా ఉంటాయనే తెలుస్తుంది. బోరింగ్ వీడియోస్ అంటే బోరింగ్ వీడియోస్ అనుకున్నప్పుడు స్కిప్ చేసేసి వెళ్ళిపోండి, పర్వాలేదు. నచ్చిన వాళ్ళు చూస్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం మేము
అక్కడ కుకింగ్ వర్క్ అంతా అయిపోయింది అనమాట. ఇక్కడ ఫోటో షూట్ అయితే జరుగుతుంది. ఫోటోలు అయితే దిగుతున్నాం అనమాట అందరం కూడాను. వెనకాల ఇది ఎద్దైతే ఉందన్నమాట ఒకటి మంచిగా బాగుందన్నమాట. మా బ్యాక్ సైడ్ మొత్తం పచ్చగా అంతా బాగుంది. చూసారు కదా గ్రీనరీ. మాకు చెట్లు అంటే ఇష్టం. ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండడం ఇష్టం. అందుకనే మాక్సిమం మేము బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఉండడానికే ట్రై చేస్తాం. ఇక్కడ పూజలు చూసారా, మా మావయ్య మా అక్కయ్య అనమాట. పూజలు మామూలుగా చెప్పట్లేదు మా మరిది గారు. ఇంకా వాళ్ళు సిగ్గుపడుతున్నారు పాపం. ఫోటోషూట్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. మా మావయ్య అక్క అంతగా పాపం ఫోటోలు అలా దిగడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఇట్లా అయితే దిగుతున్నారు ఫొటోస్ మా మావయ్య, మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఫొటోస్ అవి దిగలేదనమాట. ఇంకా మాకు మేము దిగాలనుకున్న వాళ్ళతో అందరితో దిగాము. కొన్ని వీడియోస్లో నేను యాడ్ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకున్నారు మంచిగా. మేమైతే ఈవినింగ్ భోజనం అయితే చేస్తున్నాం అనమాట. మధ్యాహ్నం ఫోటోషూట్ అయితే జరిగింది కదా, ఇంకా అక్కడ చివరినైతే ఇంకా కుక్ చేశారనమాట మా మామయ్య, చిన్ని అక్క. అందరి చేతులు కలిస్తేనే తల ఒక పని అవుతుంది అనమాట. ఒక్కలే భారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఏదైనా సరే ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికి కష్టంగా ఉండకూడదు అనమాట. మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. కాదు కూడదు అన్నట్టుంటే బాగోదు కదండి, పద్ధతిగా ఉండదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి తల ఒక్కొక్క పని మేము చేసాం కాబట్టి ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట. నన్ను అయితే చేయనీయలేదు. మా చిన్ని అక్క పిల్లలు కూడా ఏంటంటే అక్క చేయొద్దులే, నువ్వు పక్కన నీ పుట్టినరోజు కదా ఎందుకు అని చెప్పేసి నన్నైతే పక్కన పెట్టేశారనమాట. ఇంకా ఫస్ట్ వేసుకున్న డ్రెస్ ఏంటంటే శ్రీనివాస్ గారు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా ఈ స్కై బ్లూ కలర్ ఉంది కదండి, ఇదైతే మా భానుగాడు, విద్యగాడు వాళ్ళు కొంచెం అమౌంట్ వేసుకొని అయితే నాకు స్టిచ్ చేసి ఇచ్చారనమాట. అంటే వాళ్ళు స్టిచ్ చేయటం కాదు, వాళ్ళు వేరే చోట తీసుకొని స్టిచ్ చేయించారనమాట. వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు పిల్లలు. అంటే పిల్లలందరూ కలిసి తీసుకున్నారు అనమాట ఈ డ్రెస్. నిజం చెప్పాలి అంటే మా కన్నయ్య, హని, మహి వీళ్ళంతా వాళ్ళ పాకెట్ మనీతో నాకు ఈ డ్రెస్ అయితే కొనిచ్చారనమాట. ఇది మెటీరియల్ తీసుకున్నారు, నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా నా బర్త్డే డ్రెస్ అయితే ఇదనమాట, స్కై బ్లూ కలర్. నాకు చాలా నచ్చింది. అప్పుడు ఏంటంటే నేను చాలా బొద్దుగా ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇవి ఓల్డ్ వీడియోస్ అనమాట. ఎప్పటివో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట. ఇంకా చాలా లడ్డూలా ఉన్నాను. ఇప్పుడు చాలా వరకు తగ్గాను అనమాట. నేను దాదాపు ఒక 7-8 kgs తగ్గానండి. ఇప్పుడు ఆ డ్రెస్ కూడా నాకు బాగా లూజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం లడ్డూ టైప్లో ఉన్నాను అనమాట, హెల్దీగా ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళు కేక్ తీసుకొచ్చారనమాట. ఇంకా మా మరిది గారు డెకరేషన్ చేశారు టేబుల్ మీద. అందరూ 1 by 1 కేక్ అయితే పెడుతున్నారు అనమాట. మా అక్క మా లక్ష్మీ మావయ్య పెట్టినప్పుడు ఏంటంటే మా మావయ్య కేక్ పెడుతుంటే మా నాన్న వచ్చి పెట్టినట్లు ఉందనమాట. నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. ఇంకా మళ్ళా ఫంక్షన్ స్పాయిల్ అయిపోద్దని కళ్ళల్లోని అట్లా పెట్టేసుకున్నాను. ఎందుకో మా మావయ్య చూస్తే మా నాన్న చూసినట్లు అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మా భానుగడు, విద్యగాడు, పిల్లలు అందరూ, మా తమ్ముడు, మా చెల్లి అందరు కేక్ పెట్టారనమాట. శ్రీనివాస్ గారు అందరూ ఇంకా వీళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు అయితే ఇస్తున్నారనమాట. చెప్పాను కదా, ఒక్కొక్కలా చిన్న పాప కూడా తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇంకా అందరికీ నేను కూడా రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చాను. కొన్ని మా మరిది గారు కూడా ఇచ్చారనమాట వాళ్ళకి పిల్లలకి. ఆ రోజు మీకు 2 వీడియోస్ బ్యాక్ వెళ్తే తెలుస్తుంది అనమాట. మేము గిఫ్ట్లు అవన్నీ ప్యాక్ చేసాం కదా, అవన్నీ వీళ్ళకి ఇవ్వడానికి కోసమేనమాట. ఎప్పుడు వాళ్ళు మనకి ఇవ్వటం కాదు, మనం కూడా వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ గిఫ్ట్లు ఏంటంటే అన్బాక్సింగ్ అనమాట. ఎవరేమి ఇచ్చారనేది మా కన్నయ్య, హనిబాబు, భాను, విద్య ఏంటంటే జుమ్కీస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మా మరిది గారు అయితే బ్రాస్లెట్ అయితే తీసుకున్నారు నా కోసం అని చెప్పేసి. ఇంకా బుజ్జిపాప అయితే చెవిపోగులు తీసుకుందనమాట నా కోసం. ఇంకా మా చెల్లి, మా మరిది గారు మళ్ళీ డ్రెస్ ఒకటి తీసుకున్నారు. అది కూడా చూపిస్తాను అనమాట నేను. ఇంకేంటంటే గిఫ్ట్లు, పుట్టినరోజు అయితే గిఫ్ట్లు ఇవ్వాలా, మనం కూడా వాళ్ళకి ఇవ్వాలనేది కాదు. అట్లా ఇచ్చిపుచ్చుకుంటే ఏంటంటే ఎవరి స్తోమతకి తగ్గట్లు వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ గోల్డ్ అనేది ఏం లేదండి. గోల్డే ఇవ్వాలి, సిల్వర్ ఇవ్వాలి అట్లా ఏం కాదు. ఎవరి స్తోమతకి తగినట్లు వాళ్ళు అనమాట. బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మా కార్తిక్ కూడా నాకు చిన్న బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాడు అనమాట, తను 1 gram గోల్డ్లో. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళు పెట్టింది డ్రెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట నేను. చాలా బాగుంది. నాకేంటంటే లైట్ కలర్స్ ఇష్టం అండి. చాలా వరకు ఎక్కువగా లైట్ కలర్స్ నేను తీసుకుంటూ ఉంటాను అనమాట, డ్రెస్లు అయినా శారీస్ అయినా. ఈ మధ్యనే డార్క్ కలర్స్ లోకి అయితే దిగాను అనమాట. ఇంక మొత్తం డార్క్ కలర్స్ అనమాట. ఇంకా అంటే కొంచెం కలర్ ఉన్న వాళ్ళు ఏంటంటే డార్క్ కలర్స్ వేసుకుంటే బాగుంటారు అన్నారు అని చెప్పేసి ఇంకా అవి తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ మా చెల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది, వీళ్ళు డాన్స్ చేస్తున్నారని వీడియో అటువైపు తిప్పమని చెప్పాను అనమాట నేను. మంచిగా చూసారు కదా, మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ మా మరిది గారు అయితే సాంగ్ సెలెక్ట్ చేసి అక్కడ పెడుతున్నారనమాట. ఈ JBL బాక్స్ ఉండటం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అనమాట. మేమందరం ఏంటంటే
అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అందరం కలిసి భోంచేసేసిన తర్వాత ఇంకా సరదాగా ఇట్లా పాటలు పెట్టుకుని డాన్సులు వేయటం, ఇంక ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతిదీ వీడియో తీసి పెట్టాలని ఉంటది గానీ, కాకపోతే ఏంటంటే ప్రతిదీ వీడియో తీసి పెడుతున్నారని అనుకుంటారని నేను మామూలుగా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయను, పెట్టననమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి తీసుకొచ్చిన డ్రెస్ అయితే చూపించాము. ఇంక ఇక్కడ వచ్చేసి మామూలుగా మేము ఇచ్చిన గిఫ్ట్లు అయితే ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నారనమాట, ఎలా ఉన్నాయి ఏంటనేది. నచ్చినాయి అని అనుకుంటున్నాం, అందరికీ చాలా నచ్చాయి అనమాట. వాళ్ళు కూడా ఇచ్చినాయి నాకు చాలా బాగా నచ్చినాయి. మా మరిది గారు కూడా అందరికి ఇచ్చారనమాట. వాళ్ళ పిన్నికి, పెద్దమ్మకి, బాబాయిలకి, పిల్లలకి అందరికీ, మా మరిది గారికి ఉన్నంతలో అందరికీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మామూలు డాన్సులు వేయట్లేదు అనమాట. మేమందరం కలిస్తే ఇలాగే ఉంటామండి, ఓవర్గా చేయటం ఓవర్గా కాదు. అసలు మామూలుగా కూడా మేము అక్కడ చిన్ని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అందరం భోంచేసేసిన తర్వాత ఇంకా ఇట్లా పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. చూసారు కదా, మామూలు ఎంజాయ్మెంట్ కాదనమాట. చుట్టూతా పచ్చని ప్రకృతిలో నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి, భోజనాలు చేసాము. ఇంకా మంచిగా ఈవినింగ్ టైంలో ఇట్లా సాంగ్స్ పెట్టుకొని డాన్స్లు అయితే వేస్తున్నాం అనమాట. మా లక్ష్మీ మామయ్య డాన్స్ బాగా వేస్తారండి. మెయిన్ చిరంజీవి గారి పాటలకైతే సూపర్ వేస్తారనమాట. మా చిన్నప్పుడు బాగా డాన్స్లు వేసేవాళ్ళు మా మామయ్య. ఇప్పుడంటే కొంచెం పెద్ద అయిపోయారు కాబట్టి కొంచెం ఆయాసపడుతున్నారు అనమాట డాన్స్ వేయడానికి. మామూలుగా వేయరు. చిరంజీవి గారు స్టెప్లు అట్లా వేస్తే యాజ్ ఇట్ ఈజ్ అట్లా దింపేస్తారనమాట. మామూలుగా కాదు మా మామయ్య డాన్స్ వేయడంలో. అంటే గొప్పలు చెప్తున్నాను కాదు, డాన్స్ బాగా వేస్తారనమాట. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి డాన్స్ లోపల ఉండిపోయింది అనమాట. ఇంకా మా పెద్ద తమ్ముడు వచ్చి అందరిని వెలికి తీసారనమాట, బయటికి వెలికి తీతల్లో పడ్లట్టు మేమందరం బయటకు వచ్చాం అనమాట. ఇంకా అందరితో స్టెప్లు వేయించారనమాట. ఆఖరికి మా చిన్ని అక్క కూడా వేసింది అనమాట. అమ్మని పట్టుకుని డాన్స్ వేయడానికి తీసుకొస్తుంటే అమ్మ సిగ్గుపడ్డారు. ఇంకా ఆవిడని మేము వీడియోస్ ఏమైతే తీయలేదనమాట. అసలు చాలా ఎంజాయ్ చేస్తానమాట. మా పెద్ద తమ్ముడు కానీ, భానుగాడు కానీ ఉంటే అసలు అక్కడ అంతా అల్లరనమాట, సందడి సందడి. అసలు ఎవరు డల్ గా ఉంటానికి వీల్లేదు, అందరూ ఎగిరి గంతులు వేయడమేనమాట. అలా ఉంటది మాతో. ఇంకా మేమందరం బతుకమ్మ పాటలకి డాన్సులు వేసాం అనమాట, గ్రూప్ సాంగ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఇంకా అక్క వాళ్ళు వైట్ రైస్ కుక్ చేశారు, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా మటన్ కర్రీ అయితే చేశారనమాట. ఇంకా అవన్నీ ఉన్నవి. ఇంకా మొత్తం తినేసేసి ఇంకా దోమలు రాకుండా చుట్టూతా చలిమంట అయితే వేసాం అనమాట. అక్కడ కూర్చున్నారు పిల్లలు అయితే. ఇంకా అప్పటికే పొద్దుపోయిందని చెప్పేసి తీసుకొచ్చి ప్యాక్ చేసేసి మేము కార్లో పెట్టేసి పెద్ద మామయ్య ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ అక్క వాళ్ళు టీ పెట్టించారు. ఇంకా టీ తాగేసి కాసేపు సరదాగా మాట్లాడి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాం అనమాట. అంటే చిన్ని అక్కని, లక్ష్మీ మామయ్యని వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి మేము కూడా రిటర్న్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ కార్తిక్ మీరు చూస్తున్నారు కదా, అది సగం కట్టి ఇల్లు వదిలేసాడు అనమాట, కొంచెం పొలం పనులు ఉండడం వలన. ఆ పొలం పనులు కంప్లీట్ అయితే ఏంటంటే ఇల్లు కూడా వాడు పూర్తి చేసేస్తాడు. ఈ ఇల్లు కూడా గృహప్రవేశం వీడియో కంపల్సరీ నేను పెడతాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మేము అప్పటికే చాలా పొద్దుపోయింది అనమాట. అమ్మని దింపేసి మళ్ళీ పిల్లలు. ఇంకా నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోస్ ఎలాంటివి కావాలనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.